ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశము స్వేచ్ఛ, ఫ్రీడమ్, లిబరేషన్. ఎంతమందికి స్వేచ్ఛగా మేము ఉన్నామండి అని అనుకుంటున్నారు? స్వేచ్ఛ గల జీవితం జీవిస్తున్నామండి అని అనుకుంటున్నారు? మనకు అనిపిస్తూ ఉంటుంది మనం చాలా స్వేచ్ఛగా ఉన్నాము అని అనుకుంటాము. వీఆర్ లీడింగ్ అ వెరీ లిబరేటెడ్ లైఫ్ అని మనం అనుకుంటూ ఉంటాము. బట్ వీఆర్ పొజెస్డ్ బై అ లాట్ ఆఫ్ థింగ్స్. మనల్ని చాలా విషయాలు మనల్ని ఆపుతూ ఉంటాయి, కంట్రోల్ చేస్తూ ఉంటాయి, మనకి పరిమితులు పెడుతూ ఉంటాయి. మనం అనుకుంటాం మనం స్వేచ్ఛగా బతుకుతున్నామని, కానీ మన జీవితంలో చాలా మనల్ని బందీ చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నారు, ఈరోజు నేను నిన్ను స్వేచ్ఛగా బతకడానికి ఈ యొక్క ప్రపంచంలోకి నేను తీసుకొచ్చాను, బందీగా ఉండడానికి కాదు అని దేవుడు ఈరోజు మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మీరు ఎన్ని బంధకాలతో వచ్చి ఉన్నారో, ఎన్ని ఆలోచనలతో వచ్చి ఉన్నారో, ఎన్ని పరిమితులతో వచ్చి ఉన్నారో ఈరోజు నాకు తెలియదు, కానీ ఐ హోప్ అండ్ ఐ ప్రే దట్ దిస్ వర్డ్ ఈస్ గోయింగ్ టు లిబరేట్ యూ ఫ్రమ్ యువర్ బాండేజెస్. ఆమెన్, ఆమెన్. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? అందరం కూడా మార్క్స్ వార్త 5 తీద్దామండి. అందులో మనం అక్కడ యేసు ప్రభు ఎలాగైతే ఒక బందీ అయిపోయిన ఆ యొక్క వ్యక్తికి స్వేచ్ఛనిచ్చారో, ఎలాగైతే ఆ యొక్క మనిషిని ఆ యొక్క బంధకాల నుంచి దూరపరిచారో మనం ఈరోజు చూస్తాము. 1వ వచనము చూద్దాము. వార సముద్రమునకు అద్దరికినున్న గెరసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. ఇక్కడ యేసు ప్రభు రాగానే అంట అపవిత్రాత్మ పట్టుకున్న ఒక వ్యక్తి తనున్న ఆ యొక్క స్థలము నుంచి పరిగెత్తుకొని వచ్చి దేవునికి ఎదురుపడ్డాడంట. అయితే వాడు సమాధులలో వాసము చేసిన వాడు సంఖ్యలతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయేనంట. అంటే తను ఎంత వైలెంట్గా ఉన్నాడో, ఎంత ఘోరంగా ఉన్నాడు అంటే, ఎంత అన్నిటినీ ఇరక్కొడుతున్నాడు అంటే, ఆ యొక్క మనిషి ఇంకొకరికి ఎంత హానిపరుస్తున్నాడంటే, తనకి బందీ చేసినా సరే ఆ యొక్క బంధకాలను, ఆ యొక్క చెరసాల నుంచి తను ఇరక్కొట్టుకొని బయటికి వచ్చేసే అంత ఘోరంగా ఉన్నాడంట ఆ యొక్క వ్యక్తి. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళ సంకెళ్ళు కూడా తీసివేసను గనక ఎవరు వానిని సాధుపరచలేక పోయిరి. ఎవ్వరు కూడా తనకి ఎటువంటి సహాయము చేయలేకపోయారు, ఎవ్వరు కూడా తన్ని ఆపలేకపోయారు, ఎవరు కూడా తనకి ఎటువంటి బందీ చేసేసి తన్ని ఒక దగ్గర ఉంచలేకపోయారు. హీ వాజ్ సో వైలెంట్. అలాంటి ఒక వ్యక్తి ఏం చేశాడు? ఎప్పుడు కూడా అంట తను రాత్రింబవలు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. ఆ యొక్క వ్యక్తి ఎంత బాధగా ఉన్నాడంటే, ఎంత బాధలో ఉన్నాడంటే, ఎంత వేదనలో ఉన్నాడంటే, తనకి ఏం చేయాలో అర్థం కాక ఆ యొక్క ఎవరు తనకి సహాయం చేయలేకపోతున్నారు అన్న ఒక ఆలోచన బట్టో ఏమో తెలియదు, కానీ బాధగా గట్టిగా కేకలు వేస్తూ తన్ని తాను హానిపరుచుకుంటూ ఉన్నాడంట. హీ వాజ్ హార్మింగ్ హిమ్సెల్ఫ్. No one was able to help this person. అలాంటి ఒక వ్యక్తి యేసు ప్రభు చూడగానే ఏం చేశాడో చూద్దాము. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసెను. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవ్వరు కూడా ఆ యొక్క వ్యక్తిని సాధుపరచలేకపోయారు. నోబడీ కుడ్ స్టాప్ హిమ్. హీ వాజ్ సో వైలెంట్. ఏ ఒక్క మనిషి కూడా తన్ని ఆపలేకపోయారు, ఏ ఒక్క మనిషి కూడా తనని లొంగదీసుకోలేకపోయారు. అట్లాంటి ఒక వ్యక్తి యేసు ప్రభువుని చూడగానే పరిగెత్తుకొని వచ్చి తన కాళ్ళ మీద పడ్డాడంట. ఎలాంటి యొక్క అపవిత్రాత్మ అయినా సరే, ఎలాంటి యొక్క బంధకమైనా సరే, ఎలాంటి యొక్క దుష్ట శక్తి అయినా సరే, యేసు ప్రభువుని చూడగానే అది మోకాళ్ళేయాల్సిందే. ఇట్ హ్యాడ్ టు కమ్ డౌన్, ఇట్ హ్యాడ్ టు నీల్. ఎందుకంటే యేసు ప్రభువులో ఆ యొక్క శక్తిని, ఆ యొక్క అధికారాన్ని ఆ వ్యక్తి చూశాడు. తనలో ఉన్న ఆ యొక్క అపవిత్రాత్మ కూడా ఆ యొక్క శక్తిని గమనించింది. ఎంత గొప్ప దేవుడు మనలో ఉన్నారు మీరు ఆలోచిస్తున్నారా? మన మధ్య ఉన్నారా ఆలోచిస్తున్నారా? మీలో ఉన్నారని ఆలోచిస్తున్నారా? ఒకసారి బిగ్గట్గా చప్పట్లు కొడదామా అది యేసు ప్రభు కోసం. యేసు సర్వోన్నతుడైన దేవుడా, కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధ పరచకు అని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశానంట. అతను ఇక్కడికి వచ్చి హి వాజ్ టెలింగ్ హిజ్ నేమ్ యాజ్ దేవుని యొక్క కుమారుడా అని పిలుస్తున్నాడంట. ఆ వ్యక్తి ముందు యేసుప్రభుని చూసుండకపోవచ్చు, ఎప్పుడు కూడా తన గురించి వినుండకపోవచ్చు, కానీ ఆయన రాగానే ఏం చేశాడంట? తన కాళ్ళ మీద పడి, దేవా
నన్ను మీరు ఎటువంటి బాధ పెట్టద్దు అని చెప్పి ఆ యొక్క దుష్ట శక్తి, ఆ యొక్క అపవిత్రాత్మ, ఆ యొక్క బంధకము దేవుని దగ్గర వేడుకుంటుందంట. ఆమెన్. అయితే ఏం చేశారో చూద్దాము. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. ఈ మనిషిని విడిచి పో అని చెప్పి యేసుప్రభు అధికారముతో ఆ యొక్క వ్యక్తితో మాట్లాడాడు. అధికారముతో ఆ యొక్క అపవిత్రాత్మను వెళ్ళిపోమని చెప్పాను. దాని తర్వాత కూడా మనం చూస్తాము అపవిత్రాత్మ ఆ యొక్క వ్యక్తి నుంచి వెళ్ళిపోతుంది. చాలా మంది ఆ యొక్క విషయాన్ని చూసి భయపడతారు కూడా. ఏంటిది ఇలా జరిగింది అని చెప్పి భయపడుతూ ఉంటారు. యేసు ప్రభు రాగానే ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో ఎంత బాధ ఉన్నా సరే, వేదన ఉన్నా సరే, నేను ఆ బాధ తట్టుకోలేకపోతున్నా, నేను ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి దేవుని దగ్గర తను లొంగాడో అప్పుడు ఆ యొక్క మనిషిలో స్వేచ్ఛ మొదలయ్యింది. అప్పుడు ఆ యొక్క మనిషిలో బంధకము నుంచి విడిపించటం మొదలయ్యింది. దట్ స్టెప్ ఆఫ్ ఫ్రీడమ్ వాజ్ స్టార్టెడ్. ఆ యొక్క గ్రేవ్ యార్డ్ నుంచి, ఆ యొక్క శ్మశాన వాటిక నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. ఆమెన్. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థత చిత్తుడై కూర్చుండి ఉండుట చూసి భయపడిరి. అక్కడ ఏం జరిగిందండి? ఆ యొక్క వ్యక్తి నుంచి ఆ యొక్క సేన అన్న దెయ్యములు వెళ్ళిపోయాయంట. ఆ యొక్క వ్యక్తి తిరిగి నార్మల్గా కూర్చోవడం, క్లోదెడ్ హీ వాజ్, తను బట్టలు వేసుకొని ప్రశాంతంగా కూర్చోవడం చూశారంట. ద మ్యాన్ వాజ్ లిబరేటెడ్, విముక్తి పొందాడు. మీ పక్క వారికి చెప్పండి, విముక్తి పొందని చెప్పండి. హీ వాజ్ సిట్టింగ్ పీస్ఫుల్లీ. విముక్తి అంటే ఏంటండి? మనలో ఉన్న ఆ యొక్క బంధకాలు, ఆ యొక్క పరిమితి, ఆ యొక్క చెడు ఆలోచనలు, మనల్ని హానిపరిచే ఆలోచనలు, మనకి ఇష్టం లేకున్నా సరే కూడా మనల్ని అణిచి వంగి కూర్చోపెట్టే ఆ యొక్క ఆలోచనల నుంచి స్వేచ్ఛ పొందటమే లిబరేషన్ అంటాం, విముక్తి. ఆమెన్. అది మనకి ఎవరో కాదు కానీ దేవుడే మనకి ఇవ్వగలరు. మన చుట్టుపక్క ఉన్నవారు ఎవరు కూడా మనకి ఏది కూడా ఇవ్వలేరు. అక్కడున్న ఆ యొక్క ఊర్లో ఉన్న చాలా మంది వ్యక్తులు ఆ యొక్క మనిషికి సహాయం చేయాలనుకున్నారేమో, లేకపోతే ఏదైనా చేసి చూద్దామని అనుకున్నారేమో. బాహ్యంగా ఎన్ని చేసినా సరే ఆ యొక్క వ్యక్తిలో ఎలాంటి మార్పు రాలేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వ్యక్తి నుంచి ఆ యొక్క బంధకాల్ని ఆ దేవుడు తీసేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తికి స్వేచ్ఛ అనేది తిరిగి వచ్చింది. మనం ఈ యొక్క కథ నుంచి ఏం నేర్చుకోగలము అనేది నేను 3 పాయింట్స్ చెప్తాను. మొట్టమొదటిగా, మనల్ని స్వాధీనం చేసుకున్న దాని నుంచి మనకి స్వేచ్ఛనిస్తారు దేవుడు. మనల్ని చాలా విషయాలు, చాలా ఆలోచనలు మనల్ని స్వాధీనపరుచుకుంటూ ఉంటాయి. మన చుట్టుపక్క ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో న్యూస్ మనకి వస్తూ ఉంటుంది. సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ టు కంట్రోల్ అస్. దే వాంట్ టు కంట్రోల్ యూ. మనల్ని ఎప్పుడు కూడా అందరూ కూడా స్వాధీనపరుచుకోవాలనుకుంటారు. They want to control you so that you can work according to them. అలాంటి యొక్క మనిషి ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. దేవుడు మనల్ని ఆ యొక్క కంట్రోల్ నుంచి విడిపించారు. ఆమెన్. దట్ కంట్రోల్, ఆ యొక్క స్వాధీనము నుంచి ఆ యొక్క వ్యక్తిని విముక్తి పరిచారు దేవుడు. మనల్ని కూడా మన యొక్క చుట్టుపక్క ఉన్న విషయాలు ఎన్నో కూడా అలాగ స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. అది మన వల్ల ఆపడం సాధ్యం కాదు. ఎవరి వల్ల ఆపడం సాధ్యము? దేవుని వల్ల ఆపడం సాధ్యము. లిబరేషన్ ఫ్రమ్ ది ఇన్నర్ టార్మెంట్ అంటే మనలో అంతరంగంలో ఉన్న ఆ యొక్క బాధని తీసివేశారు. ఎక్స్టర్నల్గానే కాదండి, ఆ యొక్క సోర్స్ని తీసివేశారు. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనలో ఉన్న ఆ యొక్క బాధని, వేదనని, ఆ యొక్క కృంగదీసే ఆలోచనల్ని మనం బయట విషయాలతో దాన్ని సర్దుబాటు చేస్తూ ఉంటాము. ఆ యొక్క కొద్ది సమయం వరకు మన యొక్క స్నేహితులతో కలుస్తాము, లేదంటే ఎక్కడొక మూవీ థియేటర్కి వెళ్తాము, పాటలు వింటాం, పుస్తకం చదువుకుంటాం. టెంపరీ టైప్ అన్నీ కూడా మనం టెంపరీ టెక్నిక్స్ అన్నీ కూడా వాడుతూ ఉంటాం. దట్ విల్ నాట్ హెల్ప్ యూ. నీ యొక్క సోర్స్ ఏంటి? ఆ యొక్క బాధకి సోర్స్ ఏంటి? ఆ యొక్క బాధకి, ఆ యొక్క సఫరింగ్కి, ఆ యొక్క ట్రామాకి, ఆ యొక్క ఆలోచనలకి ఏదైతే సోర్సో అది దేవుడు మాత్రమే తీయగలరు. అక్కడ చూసినట్టయితే ఆ యొక్క వ్యక్తిని బయట నుంచి ఎంతమంది ఎన్ని రకాలుగా తన్ని పట్టుకోవాలనుకున్నారో ఏది కూడా అవ్వలేదు. తను ఎలా అయితే సెట్ చేద్దాం అనుకున్నారో నథింగ్ హెల్ప్డ్ హిమ్. ఎవ్రీథింగ్ వాజ్ బ్రోకెన్. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తనలో ఉన్న ఆ యొక్క అపవిత్రాత్మను తీసివేశారో అప్పుడే తనకి స్వేచ్ఛ దొరికింది. దెన్ ఓన్లీ వాజ్ హీ లిబరేటెడ్. ఆమెన్. రెండో విషయం చూసినట్టయితే గుర్తింపు కోల్పోయాడు ఆ వ్యక్తి.
యేసు ప్రభు ఆ యొక్క గుర్తింపును తిరిగి తీసుకొచ్చారు. యేసు ప్రభు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరు ఏంటి అంటే ఆ యొక్క పేరు, వ్యక్తి పేరు చెప్పలేదు. ఏం చెప్పాడు? నేను ఒక సేన, మేము చాలా మంది ఉన్నాము అని చెప్పేసి చెప్పు ఉంటారు. దట్ పర్సన్ వాజ్ రిప్రజెంటింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద ఐడెంటిటీ విచ్ సమ్వన్ ఎల్స్ వాజ్ గివింగ్ హిమ్. తన పేరు చెప్పట్ల, ఏదైతే దాన్ని ఆయన ఆ యొక్క వ్యక్తిని స్వాధీనపరుచుకుందో ఆ యొక్క ఐడెంటిటీని పట్టుకొని నడుస్తున్నాడు ఆ వ్యక్తి. ఈరోజు చాలా మంది మిమ్మల్ని చాలా పేర్లతో పిలిచి ఉండొచ్చు. ఓ ఆ వ్యక్త చాలా స్వార్థపరుడండి, ఆ వ్యక్త చాలా తాగుబోతండి, ఆ వ్యక్త ఎన్నో చెడ్డ పనులు చేశాడండి, ఆ వ్యక్త చాలా లేజీ అండి, పనికిరాడండి, ఇవ్వండి అవ్వండి అని ఎన్నో ట్యాగ్స్ మనకిస్తూ ఉంటారు. అండ్ యూ స్టార్ట్ లివింగ్ అ లైఫ్ లైక్ దట్. ఆ యొక్క అబద్ధాన్ని నువ్వు నిజం అనుకొని ఆ యొక్క జీవితమే నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. నీ యొక్క నిజమైన గుర్తింపు నువ్వు కోల్పోయావేమో. నిజమైన గుర్తింపు ఏంటి అంటే నువ్వు దేవుని యొక్క బిడ్డవి. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క వెలుగు నీలో ఉంది అని నువ్వు నమ్మడం ఆపేశావు. You start living by the society words or societal ideas or societal views about you. ఇక్కడ కూడా ఆ యొక్క వ్యక్తి తనలో ఏదైతే స్వాధీనపరుచుకుందో, ఏదైతే తన్ని కంట్రోల్ చేస్తుందో ఆ దాన్ని బట్టి తను పేరు చెప్పాడు. కానీ దేవుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ యొక్క వ్యక్తి నుంచి ఆ యొక్క అపవిత్రాత్మను తీసేసిన తర్వాత ద వన్ దట్ ఈస్ కంట్రోలింగ్ హిమ్ అది తీసేసిన తర్వాత తనకి మళ్ళీ గుర్తింపు తిరిగి వచ్చింది. ఆ యొక్క వ్యక్తి మళ్ళీ తన కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళడానికి ఆ యొక్క స్వేచ్ఛ తనకి మళ్ళీ కలిగింది. ఈరోజు నిన్ను ఏది బంధిస్తుందో, ఏ ట్యాగ్ పెట్టుకొని నువ్వు నడుస్తున్నావో, ఏది నిన్ను స్వాధీనపరుచుకుందో, ఆ యొక్క పేరుతోనే నువ్వు ఇంకా జీవించాలని అనుకుంటున్నావో, దేవుడు ఈరోజు చెప్తున్నారు, నేను నీ గుర్తింపు మార్చబోతున్నాను. నూతనమైన గుర్తింపు ఇస్తాను నీకు. నేను ఐ విల్ గివ్ యూ అ న్యూ ఐడెంటిటీ. నువ్వు పూర్వకాలంలో నీ యొక్క పాస్ట్లో నువ్వు ఏదైతే ఐడెంటిటీ పట్టుకొని నువ్వు నడుస్తున్నావో ఆ ఐడెంటిటీ నీకు అవసరం లేదు ఇంకా. బికాస్ ఐ am freeing you from all the bondages. నువ్వు ఏదైతే నిన్ను పట్టి పీడిస్తుందో ప్రతి ఒక్క దానిని నేను తీసివేస్తున్నాను. నూతనమైన మనిషిగా నేను నిన్ను తయారు చేస్తున్నానని దేవుడు ఈరోజు చెప్తున్నారు. కానీ మనం చేయాల్సింది ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ మనల్ని సమర్పించుకోవాలి. దట్ పర్సన్ ran towards God and he knelt before God and he prayed. ఇక్కడ మనం చూసినట్టయితే మనల్ని కూడా చాలా పేర్లతో మన యొక్క సొసైటీ పిలుస్తూ ఉంటుంది. అండ్ గాడ్ సేస్ నువ్వు ఆ పేర్లతో నువ్వు ఇంకా బతకాల్సిన అవసరము లేదు. ఆమెన్. మూడో విషయం ఏంటంటే ఒంటరితనం నుంచి స్వేచ్ఛ. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క కొండలలో, ఆ యొక్క ప్లేస్లో, ఆ యొక్క శ్మశాన వాటికలో ఎక్కడో అక్కడ కూర్చొని బాధపడుతూ ఒంటరిగా తన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. హీఈస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఆ యొక్క ప్రపంచం నుంచి, తన యొక్క ప్రేమించే వారి వ్యక్తుల నుంచి, తన యొక్క కుటుంబం నుంచి దూరపరచబడ్డాడు. కానీ దేవుడు ఉన్నంత వరకు మనను ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ యొక్క వ్యక్తి దేవుడు వచ్చిన తర్వాత ఇంకా తిరిగి మళ్ళీ ఆ యొక్క శ్మశాన వాటికి వెళ్ళలేదు. ఎక్కడైతే ఆ యొక్క జీవము లేని స్థలంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళలేదు ఆ యొక్క వ్యక్తి. ఆమెన్. జీవము లేని స్థలంలోకి ఆ వ్యక్తి వెళ్ళల. మళ్ళీ దేవుడు జీవమున్న ప్రదేశానికి పంపించే స్వేచ్ఛని ఆ యొక్క వ్యక్తికి ఇచ్చారు. హీ ఈజ్ నో మోర్ ఐసోలేటెడ్. తను ఇంకా ఒంటరిగా బతకట్లేదు. ఏ వ్యక్తి అయితే తన్ని తాను హానిపరుచుకుంటున్నాడో, ఇతరులకు కూడా హాని కలిగిస్తున్నాడో, ఏది కూడా తను చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడో, తన్ని కట్ చేసుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, అలాంటి యొక్క వ్యక్తికి తన యొక్క బంధకాల నుంచి దేవుడు తన్ని దూరపరిచినప్పుడు స్వేచ్ఛ తిరిగి వచ్చింది. మళ్ళీ హీ వెంట్ బ్యాక్ టు హిస్ ఫ్యామిలీ. ఆమెన్. ఈరోజు మనం చూసినట్టయితే మనలో కూడా మన అంతరంగంలో ఎన్నో ఆ యొక్క డీమన్స్ మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి. చాలా ఆలోచనలు అయి ఉండొచ్చు. నేను ఏమి చెయ్యలేను అన్న ఆలోచనలు అయి ఉండొచ్చు. ఒంటరిగా ఉన్నావేమో ఈరోజు నువ్వు. ఎవ్వరు కూడా నీకు సహాయం చేయలేకపోతున్నారేమో. నీ బంధకాల నుంచి వాళ్ళు నిన్ను విడిపించలేకపోతున్నారేమో. నువ్వు ఎక్కడో తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడే నీకు కావాల్సిన స్వేచ్ఛను ఇస్తారు. ఆమెన్. నమ్మిన వారు బిగ్గరగా ఆమెన్ చెప్తారా? దేవుని దగ్గర నీ స్వేచ్ఛ అని పక్క వారికి చెప్పండి. స్వేచ్ఛ అంటే ఇంకా బానిసత్వంలో నువ్వు బతకాల్సిన అవసరము లేదు. దేనికి బానిస అయి ఉన్నావు ఈరోజు?
నీ ఆలోచనలకా, పక్కవారు చెప్పే విషయాలకా, ఎవరో ఏదో అంటారన్న భయంకా, లేకపోతే నన్ను చూసి ఎవరన్నా హేళన చేస్తారో అన్న ఒక భయానికా, ఏ దానికి కూడా నువ్వు ఇంకా బానిసగా బతికక్కర్లేదు. యు ఆర్ న్యూ. నీకు ఒక నూతనమైన ఐడెంటిటీ దేవుడు ఇచ్చున్నారు. యు నీడ్ నాట్ బీ అ స్లేవ్ టు యువర్ ప్రైడ్ ఆర్ యువర్ ఈగో. దేనికి నువ్వు ఉన్నావు? అహంకారానికా, బాధకా, లేకపోతే భయానికా, లేకపోతే ఈర్ష్యకా, ఏ విషయం అయినా సరే నిన్ను బందీ చేస్తుందో, ఇంకా నా జీవితంలో ఎటువంటి నూతనమైన విషయం జరగట్లేదు దేవా అని ఏ దానికైతే నువ్వు బాధపడుతున్నావో, ఏడుస్తున్నావో, ఒంటరిగా జీవిస్తున్నావో, ఆ యొక్క బంధకాల నుంచి దేవుడు నిన్ను ఈరోజు విడిపించబోతున్నారు. ఆమేన్. మనం చూసినట్టయితే గవర్నమెంట్ వెబ్సైట్లో నేను చూశాను, 72.5% పురుషులు సూసైడ్ చేసుకుంటూ ఉంటారంట. ఆ యొక్క రేట్లో 100%లో 72.5% పురుషులు ఉన్నారు. మిగతా 27.4 స్త్రీలు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంట? ఆత్మహత్య చేసుకుంటున్నారంట. ఆత్మహత్య అంటే సంవత్సరానికంట 1,00,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట మన యొక్క దేశంలో. సంవత్సరానికి 1,00,000 మంది. ఆత్మహత్య అంటే ఆత్మను కోల్పోయాడు. He has lost his soul, which is why he is not able to live anymore. ఆ యొక్క ఏదైతే బంధకాలు ఉన్నాయో తన జీవితంలో, ఆ యొక్క ఆలోచనలు ఉన్నాయో, హాని కలిగే ఆలోచనలు ఉన్నాయో, ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో దానికి లొంగిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. No longer he can live because he is self-killing. When do you self-kill yourself? When you have lost all hope. ఇంకా నేనేమి చెయ్యలేను, నాకు శక్తి లేదు, నేను ఇంకా లొంగిపోయాను, ఆ యొక్క విషయానికి లొంగిపోయాను అనుకున్న వారు ఈ యొక్క పని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనతో ఉన్నారు. ఆమేన్. గాడ్ ఇస్ దేర్ విత్ యు. ఆయన నీ జీవితంలో ఉన్న ఆ యొక్క అపవిత్ర ఆత్మను నీ జీవితం నుంచి తీసివేసే శక్తి, తీసివేసే అధికారము ఆయనకి ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఈరోజు వేడుకున్నట్టయితే, దేవా నా వల్ల కావట్లేదు, ఈ యొక్క అపవిత్ర ఆత్మను నా యొక్క జీవితం నుంచి తీసివేసేయండి. అపవిత్ర ఆలోచన అయి ఉండొచ్చు, అపవిత్ర కార్యములు చేస్తూ ఉండొచ్చు, ఏ విషయం అయితే సరే నిన్ను బందీగా ఇంకా నీ యొక్క జీవితంలో ఉంచుతుందో, స్వేచ్ఛగా నువ్వు బతకలేకపోతున్నావో, ఆ యొక్క విషయాన్ని ఈరోజు నువ్వు దేవుని దగ్గర విడిచిపెట్టాలి. Now God releases you from your demons. నీ యొక్క బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాము. 16వ వచనం చూద్దాము. జరిగినది చూసిన వారు దయ్యములను పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతంలో విడిచి పొమ్మని వారు యేసును బతిమలాడి కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు తన యొద్దకు వచ్చి యొద్దనుండమని ఆయనని బతిమలాడు కొనెను అని రాసి ఉంది. అంటే ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను మీతోనే ఉంటాను అని చెప్పి బతిమలాడుకున్నాడంట. అయితే ఆయన ఏం చెప్పాడో చూద్దాం. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము అని అనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నెను దెకపోలిలో ప్రకటింప ఆరంభించాడు. అందరూ ఆశ్చర్యపోయారని రాసింది. మనం చాలాసార్లు అనుకుంటాము దేవునికి బాగా దగ్గరైనప్పుడు మనం ప్రపంచం నుంచి దూరం అయిపోతూ ఉంటామేమో, నేను ఇంకా మళ్ళీ నా యొక్క కుటుంబంలో ముందులా ఉండలేనేమో, నేను ముందు చేసే పనులు ఏమి చేయలేనేమో అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే యేసు ప్రభు తన యొక్క బంధకాల్ని తీసి తన యొక్క కుటుంబం నుంచి దూరపరచలేదు, మళ్ళీ ఆ యొక్క కుటుంబం దగ్గరికే పంపించారు. He sent you back to that world again. ఆ యొక్క ప్రపంచంలోకి నువ్వు తిరిగి వెళ్ళు, దేవుడు నీకు చేసిన కార్యం ఏంటో అందరికీ చూపించు, ఒక సాక్షిగా బతుకు అని చెప్పి మళ్ళీ యేసు ప్రభు తన్ని పంపించారు. ఈరోజు మీరు ఈ యొక్క ప్రాంతానికి, ఈ యొక్క సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి, చర్చ్కి మీరు వచ్చినది ఎందుకు అంటే నీలో ఉన్న ఆ యొక్క క్రియలను దేవుని దగ్గర విడిచిపెట్టండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని నూతన పరచాలని, మీరు కోల్పోయిన ఆ యొక్క వ్యక్తిత్వాన్ని తిరిగి తీసుకురావాలని, ఇక మీరు ఆ ప్రపంచంలో కాదు దేవుని యొక్క సన్నిధిలో గొప్పగా బతకాలని ఒక్కసారి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఏదైతే మిమ్మల్ని స్వాధీనపరుచుకుందో ఈరోజు మీకు ఆ యొక్క విషయాల నుంచి స్వేచ్ఛ దొరకాలని ప్రార్థన చేద్దాము. మీ గుర్తింపు ఏదైతే మీరు కోల్పోయి ఉన్నారో, ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎలాంటి మాటలతో పిలుస్తున్నారో ప్రతి ఒక్క దానిని దేవునికి సమర్పించుకొని తిరిగి మంచి గుర్తింపుతో తిరిగి వెళ్దాము. అందరం కూడా కళ్ళు మూసుకుందాము, దేవుని ఒక్కసారి ప్రార్థిద్దాము.
మహాపరిశుద్ర కృపగల తండ్రి దేవా, నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి దేవా, మేమందరం కూడి తండ్రి దేవా, మీ యొక్క వాక్యం వినడానికి ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రోజు తండ్రి మేము ఏదైతే బంధకాల్లో ఉన్నామో తండ్రి, ఏదైతే మమ్మల్ని స్వాధీనపరచుకోవాలని ఆలోచిస్తుందో తండ్రి, ప్రతి ఒక్క అపవిత్రాత్మను, ప్రతి ఒక్క బంధకాన్ని తండ్రి యేసు పరిశుద్ధ నామంలో తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, నూతనమైన జీవితము దేవా, నూతనమైన ప్రవర్తన తండ్రి దేవా, నూతనమైన ఆలోచన తండ్రి దేవా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఈ రోజు మేము తిరిగి వెళ్తుండగా తండ్రి దేవా, మేము తిరిగి ఎలాగైతే వచ్చామో అలా కాకుండా తండ్రి దేవా, మీ యొక్క శక్తి, మీ యొక్క వెలుగు, మీ యొక్క జ్ఞానముతో తిరిగి వెళ్ళాలని దేవా, గొప్ప సాక్షులుగా బతకడానికి మాకు ఆ భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, వారిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఏదైతే ఆలోచనలు వాళ్ళని కృంగదీస్తున్నాయో దేవా, ఏదైతే ఆలోచనలు వాళ్ళని బాధ పెడుతున్నాయో తండ్రి, ఒంటరితనంతో ఏదైతే వారు ఆలోచనలు వారు కృంగదీస్తున్నాయో తండ్రి దేవా, ప్రతి ఒక్క ఆలోచనల్ని మీరు తొలగించమని దేవా, మీ యొక్క వాక్యంతో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనను మీరు వింటున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. దేవా, దానికి జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి, మానసికంగా అనారోగ్యంగా ఉన్నారో తండ్రి దేవా, వారి యొక్క ఆత్మలని తండ్రి దేవా బలపరచమని, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్ట్రెంథెన్ దెర్ సోల్స్ ఓ ఫాదర్, స్ట్రెంథెన్ దెర్ మైండ్ ఓ ఫాదర్. తండ్రి దేవా, ఏదైతే ఆలోచనలు వాళ్ళని కృంగదీస్తున్నాయో దేవా, బలమైన ఆలోచనలతో వాళ్ళని తిరిగి పంపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, దీవించుము, ఆశీర్వదించుము దేవా. అలాగే ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఇస్తున్న హస్తాన్ని దీవించండి దేవా. వారి యొక్క కుటుంబాల్లో తండ్రి మీ యొక్క శాంతి, సమాధానము, సన్నిధి ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో కలిసి అందరం కూడా చెప్దాము. ఆమెన్, ఆమెన్.